తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి నిన్న మొన్నటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంతకుముందు ఇట్లా చాలా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల ఆందోళన చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్య ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఉట్టడిపిస్తూ ఉన్నది. ప్రధానంగా హైడ్రాకి సంబంధించినటువంటి ఎవరైతే హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా హైడ్రాకి సంబంధించిన సిబ్బందులు. అయితే ఈ సిబ్బందికి సంబంధించి మార్షల్ ఆర్ట్స్ అంటారు వీళ్ళకి సంబంధించినటువంటి జీతాలు లేక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొన్నది. పెద్ద ఎత్తున కూడా భారీగా పోలీసులు మోహరించారు. హైడ్రా కార్యాలయం ఎదుట ముట్టడించినటువంటి హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా హైడ్రా ఎదుట నిలిచిండ్రు. నిధులను బహిష్కరించి ఆందోళనకు దిగినటువంటి హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు జీతాలు తగ్గింపుపై హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిబ్బంది న్యాయం జరిగేంత వరకు విధులకు హాజరు కావంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. 1000 కొట్టుర్రా 2000 కొట్టుర్రా అడగతింటున్నాము. మా బాధ అని చెప్పుకోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ క్లీన్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసానా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏది నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని? కార్మికుడు ఏం మాట్లాడుతున్నాడంటే 1000కి 2000కు అడుక్కొని తినాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. జీతం తగ్గించారు, జీవితాల్లో ఎట్లా బతకాలే, ఒకేసారి 5000 తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతూ ఉన్నది. జీవో 1272 సవరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు మున్నీరైందట. గతంలో వీళ్ళని ఉద్యోగాల్లో చేర్చుకునేటప్పుడు వీళ్ళకి చెప్పినటువంటి జీతం 29,000 రూపాయలు. ఏకదమ్న అంటే ఎట్ ఏ టైము జీవో 1272 అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేసి 22,500 రూపాయలకు కుదించారు. ఇప్పుడు చాలని జీతాలతోని ఎట్లా బతకాలే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటూ రోడ్లపైకి ఎక్కిర్రు. విధులన్నీ కూడా విధులు బహిష్కరించి రోడ్లపైకి ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చేయాలనో అర్థం కాక అయోమయ పరిస్థితులకు గురైపోతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని కావాలని తీసుకొచ్చుకున్నాం. నేను రేవంత్ రెడ్డికి వీరాభిమానిని. అదేవిధంగా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ సార్కి కూడా నేను చాలా పెద్ద అభిమానినైనా నేనే ఈరోజు వ్యతిరేకించి మాట్లాడుతున్నా అంటే నా పరిస్థితిని అర్థం చేసుకోర్రి అని చెప్పేసి ఆ తోటి కార్మికులతో కూడినటువంటి ఈ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి హైడ్రాకు సంబంధించిన సిబ్బందిని కూడా వదులుతలేరు. హైడ్రాకు సంబంధించిన సిబ్బంది పరిస్థితి కూడా జీతాలు లేక రోడ్లెక్కిని చాలని జీతాలతో ఏం చేయాలి సార్ అర్థం కాక డిమాండ్ చేసుకుంటూ హైడ్రా ఆఫీస్ ముందు విధులకు హాజరు కాకుండా బయట కూర్చున్నారు. బయట కూర్చొని ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆడికి ఏం చేసిర్రు, పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళని పంపి ఆడ పోలీసు వాళ్ళందరినీ పంపించి వీళ్ళేమో చేస్తారు అని చెప్పి ఆడ పోలీసు వాళ్ళని పెట్టుకొని ధర్నాను పెట్టుకొని కూర్చున్నారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు హైడ్రా కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు చాలని జీతాలు, ఒకవైపు అసలే జీతాలు లేవు అని ఇంకోవైపు ఆవేదనలు, ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏది టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలను డిపోలను కూడా అమ్మే ప్రయత్నం చేసింది. ఆ డబ్బులన్నీ ఎడబోతూ ఉన్నాయి. ప్రభుత్వ భూములను తాకట్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి. మరి ఇది ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదని చెప్పేసి ప్రజలు కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూ ఉండండి కేఎంఆర్.